మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. విశ్వనాథపేటలో పైడిమిట్ల కరుణకుమారి 41 సంవత్సరాలైన ఆమెని వాళ్ళ భర్త కత్తిపోట్లు పొడిచాడు, మెడ మీద, శరీరం మీద. ఈ విషయంగా ఆమెని హాస్పిటల్లో చేర్చడం కూడా జరిగింది మన వాళ్ళు. ఆమెకి ఎందుకంటే ఆమెకి ఎవరు లేరు, వైజాగ్ మనిషి. యాక్చువల్గా దీని విషయం ఏమంటే, గుంజి వెంకటశేషరావు అనే వెంకటశేషరావు, ఇతను మన బెట్టుగుంట్లో లోకో పైలట్గా పనిచేస్తాడు. ఇతను యాక్చువల్గా మొదటి భార్య వచ్చేసి శ్రీలేఖ, కావలి. ఆమె 5 years బ్యాక్ పెళ్ళయింది. ఆమెతో కూడా ఆమెకి ఒక కుమార్తె కూడా, ఒక ఆడపిల్ల కూడా ఉంది, 2 ఏళ్ళ ఆడపిల్ల. ఆమెతో కూడా గొడవపడి విడిపోయేసి ఇప్పుడు సెకండ్గా ఈ పైడిమిట్ల కరుణకుమారితో కూడా సహజీవనం చేస్తున్నాడు. నిన్న రాత్రి అంటే ఒక 4/2/2026 రాత్రి 8:30 ఆ టైంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యతో మాట్లాడుతూ ఇద్దరికి మాట పెరిగి ఆమెనే ఈ కూరగాయలు వచ్చి చాకుతో పొడవడం జరిగింది. కారణం ఏమంటే, ఈ మధ్య అతను మొదటి భార్య వాళ్ళ ఇంటికి పోతూ చిన్న బిడ్డను పోయి చూడని పోతున్నారని చెప్పేసి విషయంగా ఈమె వాగ్వివాదం చేసి వాళ్ళ ఇంటికి ఎందుకు పోతావు, పోకూడదని అనే విషయంగా ఇద్దరికి కూడా గొడవలు జరుగుతుందండి. ఈ మధ్య నిన్న రాత్రి కూడా గొడవ జరిగింది. ఆవేశంలో అతను కూరగాయలు చాకుతో ఆమెని గొంతు పైన, తర్వాత శరీరంలో పొడవడం జరిగింది. తర్వాత వెంటనే మా బిట్రగుంట ఎస్ఐ, ఎందుకంటే ఎవరు లేరు ఆమెకి, వైజాగ్ ఫోన్ చేశాడు, వైజాగ్కి వాళ్ళ రమ్మని ఫోన్ చేశాము. ఈ లోపల బిట్రగుంట ఎస్ఐ ఆమెను తీసుకొచ్చి ఏరియా హాస్పిటల్ కావల్లో ప్రథమ చికిత్స చేసి, తర్వాత మెరుగైన చికిత్స కోసం నారాయణ హాస్పిటల్, మన నెల్లూరు నారాయణ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఆమె ప్రస్తుతము ట్రీట్మెంట్ పొందుతోంది. ప్రాణాపాయం లేదు, స్టేబుల్గా ఉంది ఆమె ఆరోగ్యం. ఇది ఉన్న విషయం చెప్తున్నాను, ఎందుకంటే చెప్పాల్సి వచ్చింది. కొంతమంది నిండు గర్భిణిని పొడి చేశారని ఒకరు రాస్తున్నారు వార్త, ఇంకొకరు 14-15 కత్తిపోట్లను రాస్తున్నారు. ఇట్లా రకరకాలుగా రాస్తుంటున్నారు. అట్లా కాకుండా వాస్తవంగా చెప్పాలన్న విషయంలో, వాస్తవ న్యూస్ మీకు వాస్తవంగా చెప్పాలన్న విషయంలో చెప్పడం జరిగింది. టీఎస్పీ శ్రీధర్, కావలి.